మగాళ్ళు తిరిగే చోట్లో నీ లంగాలు ఎందుకు అక్కడ ఆరేసో? లేదత్తయ్య, వర్షం వచ్చేలా ఉంది, అందుకే. గొట్ల పాకలో తాడు కట్టు పెట్టాం కదా, అక్కడ ఆరేయచ్చు కదా. లేదు, అక్కడ సరిగ్గా ఆరడం లేదు. తడిగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతోంది. అయ్యో రామా, ఏంటమ్మా మాట్లాడుతున్నావు? ఏదైనా చెబితే ఎదిరించి మాట్లాడుతున్నావు. ఇంకేమైనా ఆరేయాలనుకుంటే ఎవరైనా చూడకుండా ఆరేయ్, అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? అర్థమైతే చాలా ఆడించు. అర్థమైంది. సరే, అన్నీ నేర్పించాల్సి వస్తుంది. అక్క అక్క అక్క, ఏంటి మంజు? నేను ఇక్కడ లోపలున్నాను. నేను మీకు ఒకటి చూపించాలి. ఏంటది? నేను శబరిమలకి మాల వేసుకున్నాను, అదే మీకు చూపించాలి. అయ్యో మంజు, నువ్వు లోపలికి రావద్దు. ఎందుకు నక్క నన్ను లోపలికి రావద్దన్నారు? అదేం లేదమ్మా, నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు స్వామివి, నన్ను చూడకూడదు. ఎవరు చెప్పారు? స్వామి వచ్చి చెప్పారా? స్వామికి అందరూ ఒకటే కదక్క. అయితే నేను మిమ్మల్ని చూడొచ్చు కదా. నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను. జాంకాయలు మా ఇంటి చెట్టుకి కాసాయి, బాగా టేస్టీగా ఉంటాయి, తీసుకోండి. మీకు ఇష్టమే కదక్క. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండవు, ఎవరి కోసం దేనికోసం ఎప్పటికీ మారద్దు. సరే అక్క, నేను వెళ్ళొస్తాను, రేపు కలుద్దాం. हिरण्यवर्णां हरिणीं भरजस्वतां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेतो महावजातवेतो लक्ष्मीं नमतकारिणीं यस्यां हिरण्यं इन्देयं दामस्तं पुरुषाणवं पद्मप्रिये पद्मिनि पद्मस्ते पद्मालये पद्मकटाय रूपे विश्वप्रिये विष्णुधराय रूपे कमलविमलाय नमः. అయ్యో, ఏమండి? ఏమండి, లేవండి, లేవండి. బుద్ధి లేదు, ఇలాంటి టైంలో స్వామిని ముట్టుకోకూడదని తెలీదు. దోషం ఉన్న అమ్మాయి నిన్ను తాకిందా? మైల పోవాలంటే పశువు పచ్చిపేడను మింగాలి, గోవు నీరుడు తాగాలి, ఇవన్నీ చెయ్యాలి. పర్వాలేదు, కావాలంటే నీటిలో పసుపుని కలిపి తలపై జల్లుకో, మైలంతా సరిపోతుంది. సరిపోతుందా? పోతుంది. మైల పోతుందిగా? తప్పకుండా పోతుంది. సరే, స్వామి శరణం. స్వామి శరణం. గుడిలోకి అమ్మాయిలందరూ వెళ్ళొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. అది మా హక్కు, మేము ఎవరికి భయపడక్కర్లేదు. అమ్మాయిల్ని చివరి వరకు కిచెన్ లోనే ఉంచి కంట్రోల్ చేయాలని మగవాళ్ళకి ఆశ. నేను తప్పకుండా గుడికి వెళ్తాను, ఎందుకంటే ఆ దేవుడు అందరికీ సొంతం. ఆడపిల్లగా పుట్టాం, మెన్స్ట్రేషన్ అవుతుంది, అందువల్ల 10 నుంచి 50 ఏళ్ల వయసున్న ఆడవాళ్ళని గుళ్ళోకి వెళ్ళొద్దని చెప్పడానికి ఎటువంటి న్యాయం ఉంది చెప్పండి? అందుకని మమ్మల్ని దూరంగా పెడితే ఇక దేవుడే లేడు. ఎవరు దీన్ని అడ్డుకున్నా సరే నేను దిగులు పడను, నేను తప్పకుండా వెళ్తాను. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పడానికి ఎవ్వరికీ హక్కు లేదు, అది మా ఇష్టం. వస్తున్నాను, బయలుదేరుతున్నాను. సరే సరే, ఫోన్ పెట్టు. నేను బయలుదేరుతున్నాను. పళ్ళన్నీ అక్కడలా ఆగిపోయాయి, అందుకే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. అవును, రేపు నీకు 7వ రోజు కదా? అవునత్తయ్య. పొద్దున్నే లేచి తలకి స్నానం చేసి అన్ని పనులు చేసుకో, అంతే. ఎలా నవ్వుతుందో చూడు, నేను వస్తానే. నవ్వితే అందంగానే ఉంది. బయటికి రావే.
నిజమైన మగాల్ని చూడలేదు కదా, ఇప్పుడు వచ్చాం, రావే కిందకి. వెనక ఎవరెవరు ఉన్నారో మాకు బాగా తెలుసు. పబ్లిక్ ఇడ్చి నీ పరువు తీస్తేనే నీకు బుద్ధి వస్తుంది. రావే. తమాషాగా దప్పానికి రాందానా. ఇలా చూడు, ఫేస్బుక్ లో మాత్రమే నీ ఆటలన్నీ సాగించగలవు. దమ్ముంటే కిందికి రావే. బండి కాల్చురా. ఎప్పుడైనా మాకు కనపడ్డావో అక్కడే చంపేస్తా. రండ్రా. నీ భార్యతో చెప్పి షేర్ చేసిన వీడియోని వెంటనే డిలీట్ చేయమని. మీరు గుడి ధర్మకర్తగా ఉండేవారు. మన ఇంటి బిడ్డ ఇలా చేస్తే మనకేగా అసహ్యం. ఆ వీడియోలో ఉన్న కమెంట్స్ని చదివారా? అవి చదివేలాగా ఉన్నాయా? మన అందరికీ అవమానం. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం. దిగులు పడకండి, తను డిలీట్ చేస్తుంది, నేను చూసుకుంటాను. స్వామి శరణం. స్వామి శరణం. నువ్వు ఫేస్బుక్లో ఏదో దరిద్రాన్ని షేర్ చేసావట, దాన్ని వెంటనే డిలీట్ చేయి. నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే షేర్ చేశాను. నేను దాన్ని డిలీట్ చేయను. చెప్తున్నాను కదా. నేను షేర్ చేసినందుకు మీకేంటండి ప్రాబ్లం? కుట్టానంటే లోపలికి వచ్చాను అనుకో. రండి, లోపలికి రండి. మీరు లోపలికి రాగలరా, నన్ను చూడగలరా, లేక నన్ను ముట్టుకోగలరా? నిన్ను మిగతా వారి ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా ఒక విషయం చెప్పి ఇది చేసే తీరాలను ఫోర్స్ చేయడమే మీ మేనరిజమా? అక్క పాల్. పాలు అక్కడ పెట్టేసి తలుపు బయట వైపు నుంచి మూసి వెళ్ళు. సరే అక్క. రెండు టీలు కావాలి. ఇస్తాను. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే హరిహర సుదనే శరణమయ్యప్ప. టీ అడిగి చాలాసేపు అయింది. ఇదిగో తీసుకొస్తాను. త్వరగా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో
ఏంటి ఇంత చిన్న విషయానిక ఇంత దూరం నడిచొచ్చావు? ముందు బయలుదేరు, నేను నీతో పాటు వస్తాను. క్షమాపణ అడిగితే అంతా సర్దుకుంటుంది. నేనెక్కడికి వెళ్ళను. నా కోసం ఎవరు ఏం మాట్లాడక్కర్లేదు. ఇంతకీ ఏం చెయ్యాలనుకుంటున్నావు? హాయ్ అక్క, ఎప్పుడొచ్చారక్క? అమ్మా, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వ. అడుగుతున్నాడుగా, వెళ్ళి నీళ్లు తీసుకురా. హే, నువ్వు కూర్చోవే. నీళ్ళు కూడా వెళ్ళి తీసుకోలేవు నువ్వు? అరే రే, కాఫీ సూపర్. థ్యాంక్స్. నేను ఇన్ని రోజులు బతికిన జీవితాన్ని ఒక రిహార్సల్ అనుకుంటున్నాను. ఇక మీదటే ఒరిజినల్గా బతుకుతాను. పొదుపు చేసిన ప్రేమ మొత్తాన్ని నీతో ఖర్చు చేస్తాను. నీకు ఎగ్ దోశ వేయడం వచ్చా? ఈ పెప్పర్ అంతా వేసి. తెలుసా? సూపర్. నాకు 2 ఎగ్ దోశలు వేసి పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. ఓకే.